నిన్న రైతు వేదికలు పనికే రావని చెప్పిళ్ళు. కానీ నిన్న రైతు వేదికల్లో నిన్న కార్యక్రమం నిర్వహించిళ్ళు. అంటే వారు మాట్లాడినటువంటి మాటకి జరిగేటువంటి పనికి ఏమాత్రం పొంతన లేదు. ముఖ్యంగా మిత్రులారా, మీ ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా 25,000 రూపాయలు ప్రతి ఎకరాకు బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల స్టంట్లో భాగంగా ఇవాళ రైతు భరోసా అని చెప్పి తెరలేపిళ్ళు. రైతులందరూ కూడా ఇది స్పష్టంగా అర్థమైంది, అర్థం చేసుకోవాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఎకరాకి 25,000 రూపాయలు ఊళ్ళో కాంగ్రెస్ పార్టీడు స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో పోటీ చేసేటోడు ఎకరాకి 25,000 రూపాయలు ఇచ్చేదాకా వాళ్ళ ప్రభుత్వం నుంచి రైతు ఖాతాలో పడేదాకా వాళ్ళను ఊళ్ళకు రానివద్దని పొలిమేరలనే వాళ్ళని తిరిగి తిప్పి పంపాలని చెప్పి మేము ముఖ్యంగా రైతులకు విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉన్నది. ఇటీవల కాలంలో మా నాయకుల మీద, కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద రేవంత్ రెడ్డి యొక్క ప్రవర్తన ఎట్లుందంటే ఒక సైకోను మరిపించే విధంగా ఉన్నది. ఆయన ఒక సైకో పాలన చేస్తూ ఉన్నాడు. అతను పాలన మొత్తం ప్రభుత్వ ఫోకస్ అంతా కూడా మా పార్టీని ఎట్లా బదనాం చేయాలి, ఎట్లా తప్పుడు కేసులు పెట్టాలి, ఎట్లా దుష్ప్రచారం చేయాలి, ఎట్లా రోజు బ్యాన్ ఐటమ్ కవరేజ్ తీసుకోవాలనేటువంటి తప్ప ఎక్కడ కూడా ప్రజల యొక్క సమస్యల మీద దృష్టి లేదు. ఇలా గ్రామాలన్నీ వల్లకాడైపోయినాయి. ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాల్లో పర్యటిస్తారు? ఏ ముఖం పెట్టుకొని వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోయి ఓట్లు అడుగుతారు? ఏ ఒక్క హామీ నెరవేర్చిల్లని చెప్పి రేవంత్ రెడ్డి ఏ ముఖం పెట్టుకొని ఇలా గ్రామాల్లో వాళ్ళ స్థానిక సంస్థల వాళ్ళ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది? అన్ని మోసాలే చేసిళ్ళు. ఏ ఒక్కటి కూడా ఇప్పటివరకు నిజం కాలేదు. కాబట్టి అన్ని రకాల మోసాలు అనుభవించినటువంటి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మేము మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గ్రామాలకు స్థానిక సంస్థల ఓట్ల కోసం వచ్చే అధికార పార్టీ ఎమ్మెల్యేలను, మంత్రులను ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల అమలు చేయాలని చెప్పి అడుగడుగున ప్రజలు నిలదీయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పిలుపునిస్తా ఉన్నది.